Hi friends, welcome to my YouTube channel. Ninth problem. From the information given below, prepare comparative balance sheet and study the financial position of Prakash Limited. Balance sheet as on 31st December. Equity share capital. In 2016 6 lakh, in 2017 8 lakhs. Share reserve and surplus 3 lakh 30,000, 2 lakh 20,000. Debentures 2 lakhs, 3 lakhs. Long term loans on mortgage 1 lakh 50,000, 2 lakhs. Bills payable 50,000, 45,000. Sundry creditors 1 lakh, 1 lakh 20,000. Other current liabilities 5,000, 10,000. Land and buildings 3 lakh 70,000, 2 lakh 70,000. Plant and machinery 4 lakhs, 6 lakhs. Furniture and fixtures 20,000, 25,000. Other fixed assets 25,000, 30,000. Cash and bank 20,000, 80,000. Bills receivable 1 lakh 50,000, 90,000. Sundry debtors 2 lakhs, 2 lakhs 50,000. Sundry debitors 2 lakhs, 2 lakhs 50,000. Stock 2 lakh 50,000, 3 lakh 50,000. Comparative balance ప్రిపేర్ చేద్దాం ఇప్పుడు. Prepare comparative balance sheet as on 31st December 2016-2017. Particulars 2016-2017 absolute change value percentage. Assets ఫస్ట్ కరెంట్ అసెట్స్ మనకి ఇచ్చిన క్వశ్చన్లో కరెంట్ అసెట్స్ వచ్చి క్యాష్ అండ్ బ్యాంక్ ఫస్ట్ 2016లో 20,000, 2017లో 80,000. 80,000 మైనస్ 20,000 చేస్తే 60,000 వస్తుంది. 60,000 డివైడెడ్ బై 20,000 ఇంటూ 100 చేస్తే 300% వస్తుంది. నెక్స్ట్ బిల్స్ రిసీవబుల్ ఇన్ 2016 1,50,000, ఇన్ 2017 90,000. 90,000 మైనస్ 1,50,000 చేస్తే మైనస్ 60,000 వస్తుంది. మైనస్ 60,000 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 చేస్తే మైనస్ 40% వస్తుంది. నెక్స్ట్ సన్రీ డెటార్స్ 2 lakhs, 2,50,000. 2,50,000 మైనస్ 2 lakh చేస్తే 50,000 వస్తుంది. 50,000 డివైడెడ్ బై 2 lakhs ఇంటూ 100 చేస్తే 25% వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్టాక్ మిస్ అయింది. స్టాక్ వచ్చి 2,50,000, 3,50,000.
3,50,000 మైనస్ 2,50,000 చేస్తే 1,00,000 వస్తుంది. 1,00,000 డివైడెడ్ బై 2,50,000 ఇంటూ 100 చేస్తే 40% వస్తుంది. నెక్స్ట్ కరెంట్ అసెట్స్, క్యాష్ అండ్ బ్యాంక్, బిల్స్, రిసీవబుల్స్, సన్రీ డెటార్స్, స్టాక్ ఇవన్నీ ప్లస్ చేస్తే వచ్చే వాల్యూ 6,20,000. నెక్స్ట్ 2017లో ఇవన్నీ ప్లస్ చేస్తే వచ్చే వాల్యూ 7,70,000. 7,70,000 మైనస్ 6,20,000 చేస్తే 1,50,000 వస్తుంది. 1,50,000 డివైడెడ్ బై 6,20,000 ఇంటూ 100 చేస్తే 24.1%. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్, రోమన్ నెంబర్ 2, ల్యాండ్ అండ్ బిల్డింగ్ 3,70,000, 2,70,000. 2,70,000 మైనస్ 3,70,000 చేస్తే మైనస్ 1,00,000 వస్తుంది. మైనస్ 1,00,000 డివైడెడ్ బై 3,70,000 ఇంటూ 100 చేస్తే మైనస్ 0.27% వస్తుంది. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ 4,00,000, 6,00,000. 6,00,000 మైనస్ 4,00,000 చేస్తే 2,00,000 వస్తుంది. 2,00,000 డివైడెడ్ బై 4,00,000 ఇంటూ 100 చేస్తే 50% వస్తుంది. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ 20,000, 25,000. 25,000 మైనస్ 20,000 చేస్తే 5,000 వస్తుంది. 5,000 డివైడెడ్ బై 20,000 ఇంటూ 100 చేస్తే 25% వస్తుంది. నెక్స్ట్ అదర్ ఫిక్స్డ్ అసెట్స్ 25,000, 30,000. 30,000 మైనస్ 25,000 చేస్తే 5,000 వస్తుంది. 5,000 డివైడెడ్ బై 25,000 ఇంటూ 100 చేస్తే 20% వస్తుంది. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్, అదర్ ఫిక్స్డ్ అసెట్స్ ఇవన్నీ ప్లస్ చేస్తే వచ్చే వాల్యూ 8,15,000 వస్తుంది. నెక్స్ట్ 2017 వాల్యూ వచ్చి 9,25,000 వస్తుంది. 9,25,000 మైనస్ 8,15,000 చేస్తే 1,10,000 వస్తుంది. 1,10,000 డివైడెడ్ బై 8,15,000 ఇంటూ 100 చేస్తే 13.49% వస్తుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 1, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ ప్లస్ చేయాలి. 6,20,000, 8,15,000 ప్లస్ చేస్తే 14,35,000 వస్తుంది. నెక్స్ట్ 7,70,000, 9,25,000 చేస్తే 16,95,000 వస్తుంది. 16,95,000 మైనస్ 14,35,000 చేస్తే 2,60,000 వస్తుంది. 2,60,000 డివైడెడ్ బై 14,35,000 ఇంటూ 100 చేస్తే 18.1% వస్తుంది. నెక్స్ట్ రోమన్ నెంబర్ 3, కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ వచ్చి బిల్స్ పేబుల్. బిల్స్ పేబుల్ వచ్చి 2016లో 50,000, 2017లో 45,000. 45,000 మైనస్ 50,000 చేస్తే మైనస్ 5,000 వస్తుంది. మైనస్ 5,000 డివైడెడ్ బై 50,000 ఇంటూ 100 చేస్తే మైనస్ 10% వస్తుంది. నెక్స్ట్ సన్రీ క్రెడిటార్స్. సన్రీ క్రెడిటార్స్ వచ్చి 1,00,000, 1,20,000. 1,20,000 మైనస్ 1,00,000 చేస్తే వచ్చే వాల్యూ వచ్చి 20,000. 20,000 డివైడెడ్ బై 1,00,000 ఇంటూ 100 చేస్తే 20% వస్తుంది. నెక్స్ట్ అదర్ కరెంట్ లయబిలిటీస్ 5,000 ఇన్ 2016, 10,000 ఇన్ 2017. 10,000 మైనస్ 5,000 చేస్తే 5,000 వస్తుంది. 5,000 డివైడెడ్ బై 5,000 ఇంటూ 100 చేస్తే 100% వస్తుంది. నెక్స్ట్ అదర్ టోటల్ కరెంట్ లయబిలిటీస్ బిల్స్ పేబుల్, సన్రీ క్రెడిటార్స్, అదర్ కరెంట్ లయబిలిటీస్ ఈ 3 ప్లస్ చేస్తే 1,55,000 వస్తుంది. నెక్స్ట్ ఇన్ 2017లో బిల్స్ పేబుల్, సన్రీ క్రెడిటార్స్, అదర్ కరెంట్ లయబిలిటీస్ చేస్తే అన్ని ప్లస్ చేస్తే 1,75,000 వస్తుంది. 1,75,000 మైనస్ 1,55,000 చేస్తే 20,000 వస్తుంది. 20,000 డివైడెడ్ బై 1,55,000 ఇంటూ 100 చేస్తే 12.90% వస్తుంది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్. లాంగ్ టర్మ్ లోన్స్ ఆన్ మార్ట్గేజ్ 1,50,000, 1,50,000, 2,00,000. 2,00,000 మైనస్ 1,50,000 చేస్తే వచ్చే వాల్యూ 50,000. 50,000 డివైడెడ్ బై 1,50,000 ఇంటూ 100 చేస్తే
33.33% వస్తుంది. నెక్స్ట్ 3 lakhs డిబెంచర్స్ వచ్చి 3 lakhs 2 lakhs 3 lakhs మైనస్ 2 lakhs చేస్తే 1 lakh వస్తుంది. 1 lakh డివైడెడ్ బై 2 lakhs ఇంటూ 100 చేస్తే 50% వస్తుంది. నెక్స్ట్ లాంగ్ టర్మ్ లోన్స్ ఆన్ మార్ట్గేజ్ డిబెంచర్స్ 2 ప్లస్ చేస్తే వచ్చే వాల్యూ వచ్చి 3,50,000. నెక్స్ట్ 5 lakhs 5 lakhs మైనస్ 3,50,000 చేస్తే వచ్చే వాల్యూ 1,50,000. 1,50,000 డివైడెడ్ బై 3,50,000 ఇంటూ 100 చేస్తే 42.85% వస్తుంది. నెక్స్ట్ 5th వన్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చి 6 lakhs 8 lakhs 8 lakhs మైనస్ 6 lakhs చేస్తే 2 lakhs వస్తుంది. 2 lakhs డివైడెడ్ బై 6 lakhs ఇంటూ 100 చేస్తే 33.33% వస్తుంది. నెక్స్ట్ రిజర్వ్ అండ్ సర్ప్లస్ 3,30,000 2,20,000 2,20,000 మైనస్ 3,30,000 చేస్తే మైనస్ 1,10,000 వస్తుంది. 1,10,000 డివైడెడ్ బై 3,30,000 ఇంటూ 100 చేస్తే 9.67% వస్తుంది. నెక్స్ట్ టోటల్ షేర్ క్యాపిటల్ 6 lakhs ప్లస్ 3,30,000 చేస్తే 9,30,000 వస్తుంది. నెక్స్ట్ 8 lakhs ప్లస్ 2,20,000 చేస్తే 10,20,000 వస్తుంది. 10,20,000 మైనస్ 9,30,000 చేస్తే 90,000 వస్తుంది. 90,000 డివైడెడ్ బై 9,30,000 ఇంటూ 100 చేస్తే 9.67% వస్తుంది. సారీ రిజర్వ్ అండ్ సర్ప్లస్లో పర్సంటేజ్ వాల్యూ వచ్చి -33.33% వస్తుంది. నెక్స్ట్ టోటల్ రోమన్ నెంబర్ 3 కరెంట్ లయబిలిటీస్ ప్లస్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ప్లస్ షేర్ క్యాపిటల్ అండ్ రిజర్వ్ వాల్యూస్ ప్లస్ చేసి వచ్చే వాల్యూ 14,35,000 2016లో 2017లో 16,95,000 16,95,000 మైనస్ 14,35,000 చేస్తే 2,60,000 2,60,000 డివైడెడ్ బై 14,35,000 ఇంటూ 100 చేస్తే 18.11% వస్తుంది. సేమ్ టోటల్ అసెట్స్ కూడా అంతే సేమ్ వాల్యూ వస్తుంది. టోటల్ లయబిలిటీస్ వాల్యూ కూడా సేమ్ వచ్చింది.